హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనతో పాటు విశ్వ హిందూ పరిషత్ స్పోక్స్ పర్సన్ శశిధర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు చెప్పండి, తిరుమలలో అది హోటల్ అనేది తీసుకొస్తున్నారు కదా, అది ఎందుకు? దాని మీద పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారా ముంతాజ్ హోటల్ విషయంపై? తిరుమల తిరుపతి అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకు ఒక దివ్యక్షేత్రము. దాని పరిధి కూడా పూర్వకాలంలో బట్టినే నిర్ణయించబడింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ప్రతి భక్తుడు, సామాన్య భక్తుడు గోవిందనామస్మరణ చేస్తాడు. గతంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 7 కొండలను 2 కొండలు చేయాలనేటువంటి కుట్రలకు తెరలేపినరు. గతంలో మనం అనేక సంఘటనలు వెలుగు చూసినాయి. మత మార్పిడి మాఫియా ఇవాళ తిరుపతిని కేంద్రంగా చేసుకుంది. అక్కడ చర్చిల నిర్మాణం కోసం అనేక కుట్రలు జరిగినాయి అనేటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినాయి. తిరుమల తిరుపతి లోపల అన్యమతస్థులు ఎంప్లాయీస్గా జాయిన్ అయ్యి తిరుమల యొక్క ప్రతిష్టత విషయం లోపల ఆటలాడుకుంటున్నారు, కుట్రలు చేస్తున్నారు అనేటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినాయి. దానన్నిటితో పాటు తిరుపతి శ్రీవారి పాదాల వద్ద షేక్ నౌహీరా ఇస్లామిక్ యూనివర్సిటీని కట్టింది. ఈరోజు జైల్లో ఉంది పోయి. అంటే తిరుమల తిరుపతితోటి పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా బాగుపడరు అనేటువంటి దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం కూడా తిరుమల తిరుపతి విషయం లోపల, కొత్త ప్రభుత్వం కూడా ఆ పరిధి లోపల ఇతర మతాలకు సంబంధించినటువంటి ఏ కట్టడాలను కూడా రానియొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడే జీవో 746, 747 జీవోలు వచ్చినాయి. తిరుమల తిరుపతితో పాటు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు, వాటి పరిధి లోపల పవిత్రత కాపాడే విషయం లోపల గతంలో ప్రజలు చేసినటువంటి ఉద్యమాలకు తలొగ్గినటువంటి ప్రభుత్వాలు 746, 747 జీవోలను తీసుకొచ్చినాయి. ఇప్పుడు కూడా తిరుమల ఆ యొక్క కొండకు ఎదురుగా ఒక ముస్లిం హోటలు నిర్మాణం అవుతున్నది అనేటువంటి విషయము, తిరుమల భద్రతా పరంగా కూడా రాబోయే రోజుల్లోపల అనేక అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే ఆ యొక్క కట్టడాలను నిలుపుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏమైనా రియాక్షన్స్ ఇచ్చారా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ? ఇప్పుడు తిరుమల యొక్క పవిత్రత కాపాడతాము అని ఎలక్షన్ల టైంలోనే ప్రకటనలు చేసి ప్రజలు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలం లోపల ఏ రకంగా దేవాలయాల ధ్వంసానికి గురైనాయి, అంతర్వేది రథం తగిలిపోతే పగిలింది రథమే కదా అని మాట్లాడితే ఆవేదన చెందినటువంటి హిందువు, విగ్రహాలు చేతులు వలగొడితే పగిలిన చేతులే కదా, విరిగిపోయినాయి రథాలే కదా, తగిలిపోయినాయి రథాలే కదా అని మాట్లాడితే గత ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే ఈ ప్రభుత్వాన్ని హిందువులు ఎన్నుకున్నారు. చంద్రబాబు కూడా నా మొదటి సంస్కరణలు తిరుమల నుంచే ప్రారంభిస్తా అని చెప్పేసి ప్రకటించిండు. ఇవాళ మొట్టమొదటి ఆయన నిర్ణయం కూడా గతంలో ఉన్నటువంటి ఈవో, స్పెషల్ ఈవో ఎవరైతే ధర్మారెడ్డి ఉన్నాడో ఆయనను బదిలీ చేస్తూనే మొదటి సంతకం పెట్టిండు. నా ఇలవేల్పు కూడా వెంకటేశ్వర స్వామి అని మాట్లాడుతాడు ఇవాళ ముఖ్యమంత్రి. కాబట్టి ఈ రోజున ఈ మరింత బాధ్యత అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు మీద కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కూడా ఉంది. హిందువులు ఆ రకంగా పరమ పవిత్రమైనటువంటి అనేక పుణ్యక్షేత్రాలకు నిలయమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లోపల హిందూ దేవాలయాల పవిత్రతను కాపాడుతారనేటువంటి విశ్వాసంతో వాళ్ళకు ఓట్లు వేసిండ్రు. ఆ యొక్క ప్రజల విశ్వాసాన్ని కాపాడేలాగా ప్రభుత్వాలు పనిచేయాలి.